శ్రీ సంత్ సేవలాల్ మహారాజ్ 287వ జయంతి సందర్భంగా ఇప్పటి నుంచి మనం ఒక 5-6 సంవత్సరాల నుంచి ఈ గుట్టకు ఇదే పండుగ, ఇదే పోవడం, ఇదే రావడం, అందరు ఐక్యమత్యకు లేకుండా మా ఊరు మాది మీ ఊరు మీది అని కాకుండా ఈసారి మాత్రం మనం అందరం ఒకటై ఈ గుడిని ఒక్క సంవత్సరంలోనే పూర్తిగా నిర్మించుకొని మనం అందరం ఇక్కడనే వచ్చే సంవత్సరం జాగారం ఈడనే చేయాలని ఆడపడుచులకు, నాతో అన్నదమ్ములకు, మాతోటి వచ్చిన పెద్దలకు అందరికీ కోరుకుంటున్నాను. మీరు అందరూ సహకరిస్తే మన రోడ్డు కాదు, బడి కాదు, అందరం మనం ఒకటి ఉంటే ఎవరు ఏం చేయలేరు. చెడుకు దూరంగా ఉండి అందరూ మంచిగా ఉండి ఎవరికి ఆపద వచ్చినా అందరం కలిసి పడితే అదే మన శివలాల్ మహారాజు ఆశయాన్ని మనం సాధించినట్లయితే అని సెలవు తీసుకుంటున్నాం. సంత్ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి సేవాలాల్ గుట్ట మీద జరగడం ఇది 6వసారి. స్టార్టింగు మనం సేవాలాల్ జయంతి ప్రభుత్వ జూనియర్ కాలేజీ భువనగిరి నియోజకవర్గం హెడ్ క్వార్టర్లో సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి నిర్మించడం జరిగింది. సంత్ సేవాలాల్ మహారాజ్ అంటే ఏంటిదో ఇప్పటి జనరేషన్కు తెలియదు. లంబాడి జాతిని మోటివేషన్ చేసి జీవన విధానం నేర్పించి విద్యాభ్యాసం నేర్చుకొని మనం జీవనం ఏ విధంగా కొనసాగించాలి, ఏ విధంగా బతకాలి, మనం ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతాన్ని వలస జీవులుగా కొనసాగుతున్న లంబాడి తెగను మనం ఒక స్థిర నివాసానికి విద్యార్థులను, పిల్లలను ఏ విధంగా చదివించుకోవాలి అనేది ఆ రోజుల్లో ప్రాచీన యుగంలోనే ఈనాడు మన జాతిని మేల్కొల్పిన వ్యక్తి, ఏకైక గురువు సంత్ సేవాలాల్ మహారాజ్. ఆయన చరిత్రను ఇప్పటి పిల్లలు తెలుసుకోకుండా ఏదో కాలక్షేపం కోసం ఏదో తాగో తీనో ఇది కాదు జీవితం. మనం రాబోయే తరాల పిల్లలకు భవిష్యత్తుకు రేపు మనం ఒక మంచిది అందిస్తే మంచిగుంటుంది. కానీ ఇప్పటి జనరేషన్ కొంత మార్పు కోసం కోరాలనేది నా చిన్న మనవి. ఇంకో చిన్న విషయం ఏంటిదంటే సంత్ సేవాలాల్ మహారాజ్ 6వ జయంతి ఇక్కడ నిర్మించుకున్నాము అంటే ఏదో అల్లటప్పగా నిర్మించలేదు. మహారాష్ట్ర పోరియాగాడు మన బాపు సింగ్ మహారాజ్ నుంచి అనతి తీసుకొని అక్కడి నుంచి వచ్చి ఒక 5 వస్తువులతోటి గుడి నిర్మాణం చేయడం జరిగింది. ఆ గుడి నిర్మాణం క్రమంలోనే ఆ దేవుని ఆశీర్వాదము మన రామరామ్ మహారాజు, బాపు సింగ్ మహారాజు, మన సంత్ సేవాలాల్ మహారాజు, మన సాతి భవాని, మన జాతి కోసం చేసే మేల్కొల్పే భక్తుల ఆశీర్వాదం మనపై ఉంది. కాబట్టే మనం ఇప్పటికీ ప్రోగ్రాం ఈ విధంగా కొనసాగుకుంటా వస్తున్నాం. దీనికి మన భజన బృందము, కొత్త తండ టీం పిల్లలైతే చెప్పగానే ప్రతిసారి యాక్టివ్గా కొనసాగుతూ వాళ్ళు ఆ సేవా భక్తిలో ఆ విధంగా వాళ్ళు ముందుకొచ్చి ఆ కార్యక్రమాన్ని చేసినందుకు ఆ కళా బృందం టీం వాళ్లకు పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు. మీకు దేవుని ఆశీర్వాదము ఎల్లప్పుడూ మీ పైన ఉంటుంది. మీరు మీ పిల్లలను మీరు ఒక పూట ఉపాసం ఉండి కూడా చదువు అనేది, మార్పు అనేది కోరేదే ఏకైక లక్ష్యం ఒక చదువే, విద్యనే. కాబట్టి దాన్ని పిల్లలను చదివించి ముందు తీసుకుపోవాలి. ఇంకో విషయం ఏంటిదంటే ఈ గుడి నిర్మాణానికి ప్రతి ఒక్కరు ఈ సంబంధించిన సర్పంచులు, ఎంపీటీసీలు, గ్రామ పెద్దలు ప్రతి ఒక్కరు సహకరించి మనము రాబోయే తరాలను కూడా అందించాలి. ఏంటిది మన జాతికి, మన మేలుకు ఏం జరిగింది ఏంటిది అనేది ఈ అన్నిటి కోసం ప్రతి ఒక్కరు సహకరించాలని మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. కొద్దిగా అందరూ నిలబడాలి. దాని తర్వాత అన్నంగిన అంత అయిపోయింది. ఇప్పుడు మన బాబులాల్ మహారాజ్ ఉన్నాడు, మన దుర్గాప్రసాద్ మహారాజు, మరో కవి, వీళ్ళంతా ఉన్నారు. 2 నిమిషాలు మాట్లాడతారు, ఉండాలని కోరుతున్నా. ज्वालामुखी जगदंबा आदि पराशक्ति माँ जगदंबा भवानी బంజారా ఆరాధ్య దైవమైనటువంటి సంత్ సేవాలాల్ మహారాజ్, బంజారా ధర్మగురు బాపు సంత్ రామరావు మహారాజ్ జీ వారి ఆశీర్వాదముతో ఈరోజు ఇక్కడ సేవాలాల్ గుట్ట తండాలో సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి కార్యక్రమము చాలా ఘనంగా జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి చాలా పెద్దవాళ్ళు కూడా వచ్చారు. ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే గారు అనిల్ కుమార్ రెడ్డి కూడా వచ్చారు. ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. నేను దుర్గాదాస్ మహారాజ్ బంజారా సమాజానికి గురువుని కాబట్టి ఈరోజు చెప్పడం ఏంటంటే ఇంతమందికి మైక్ లేకుండా వినిపే వాస్తవమే. కానీ నేను మన సమాజాన్ని ఎలాగైతే సేవాలాల్ మహారాజ్ ఒక దారిన నడిపించారో అదే మార్గాన్ని మనం ఎల్లప్పుడూ ఆ మార్గాన్ని విడవకుండా మన బంజారా సమాజం భారతదేశంలో ఎక్కడొరకు ఉన్నా కానీ
మనం అదే సేవాలాల్ మహారాజ్ వారి ఆజ్ఞానుసారం నడుస్తే మన కుటుంబము మన పిల్లలు బాగుపడతారు. మన కులదేవత మాతా జగదంబాదేవి అమ్మవారికి మనం ప్రతి ఒక్కరము ప్రతిరోజు ఒక నియమ నిబంధనలతో భక్తిపూర్వకంగా ప్రార్థిస్తే మనకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కానీ క్షణాలలో వెళ్ళిపోతుంది. కాబట్టి నేను ఇంతవరకు మాట్లాడినందుకు మీరు తీసిన వీడియోకు ధన్యవాదాలండి. మీ ఛానల్ కూడా మీ గ్రూప్ కూడా మంచిగా బాగా నడవాలని నేను సేవాలాల్ మహారాజ్ వారి ఆశీర్వాదంతో మీకు ఆశీర్వదించుతున్నాను. జై భవానీ, జై సేవాలాల్. సేవలాల్ మహారాజ్ 280వ జయంతిని జరుపుకోవడం చాలా సంతోషకరం. ఈ యొక్క జయంతిలో నాయకులు, శివలాల్ భక్తులు, గిరిజనులు, తండవాసులు అధికంగా పాల్గొని ఈ యొక్క శివలాల్ జయంతిని దిగ్విజయంగా జరుపుకున్నాము. మరి రాబోయే రోజులలో కూడా శివలాల్ జయంతిని మంచిగా గుడి ఇట్లా కట్టుకొని అందరి ఆధ్వర్యంతో అందరి ఆధ్వర్యం మీద రంగరంగ వైభవంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సంత శివలాల్ మన జీవితంలో వెలుగులను తీసుకొచ్చి మనకు మన పిల్ల పాపలకు అందరికీ కూడా మంచి దారిని చూపించి మనం నడిచే దారిలో మనకు చెదుడు వాదుడుగా మనకు ముందు ఎన్నుకొని నడిపించాలని సందర్భంగా ఈ ప్రాంత ప్రజలకు కోరుకుంటున్నాను. మరి శ్రీ సంత శివలాల్ మహారాజ్ యొక్క మార్గంలో నడిచి ఈ యొక్క రాష్ట్రానికి కానీ, దేశానికి కానీ, సమాజానికి కానీ ఉపయోగపడే విధంగా సంత శివలాల్ చూపిన మార్గంలో నడుచుకుంటూ 10 మందికి తోడుగా నీడగా అండగా నిలవాలని మనకు దేవుడిచ్చిన శక్తిలో ఎంతో కొంత పేద ప్రజలకు సహాయం చేసుకుంటూ మనతో ఎంత అయితే అంత సహాయం చేసుకుంటూ అందరికి తోడ్పాటుగా చేదోడు వాదుడుగా ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. సంత శివలాల్ మహారాజుల పేరులోనే సేవ అనే పదం ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సేవని మనం అలవర్చుకోవాలి. దేవుడు మనకి ఇచ్చిన శక్తిలో ఎంతో కొంత సేవా పదంగా ఒకరిని హెల్ప్ చేయడమా లేకుంటే ఇంకా ఏదైనా కానీ సంత శివలాల్ మహారాజ్ మరి చూపిన మార్గంలో నడిచి 10 మంది తోడ్పాటు ఇవ్వాలని సందర్భంగా కోరుకుంటున్నాను. జై సేవాలాల్.